సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడైన యేసుక్రీస్తు నామంలో షాలేం పెంతెకోస్తల్ ప్రేయర్ మినిస్ట్రీస్ తరపున మీ అందరికీ శుభాభివందనాలు. అందరూ బాగున్నారా? దేవుడు మనల్ని అందరినీ సమృద్ధిగా దీవించి ఆయన కృపగలిగిన హస్తము మనకు మన కుటుంబాలకు తోడైండి నడిపించునుగాక. ఆమేన్. రండి, ఈ దినం దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య ధ్యానాన్ని కలిసి మనం అందరం ధ్యానం చేద్దాం. 76వ కీర్తన 8వ వచనం చదువుకుందాం. కీర్తనల గ్రంథము 76వ కీర్తన 8వ వచనం. నీవు తీర్చిన తీర్పు ఆకాశములో నుండి వినబడచేసితివి. నీవు తీర్చిన తీర్పు ఆకాశములో నుండి వినబడచేసితివి. దేవుడి వాగ్దానము నేడు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఆయన తీర్పులు ఆకాశములో నుండి వినపడిచేసే దేవుడై ఉన్నాడు. ఏంటి ఆకాశము? ఎందుకని ఆకాశములో నుండి వినపడిచేస్తాడు అంటే, ఆయన భూమి నా పాదపీఠము, ఆకాశము నా సింహాసనం అని చెప్పిన దేవుడు. ఆయన సర్వాధికారి అయిన దేవుడిగా ఉన్నాడు. ఈ కీర్తనలో ఆసాపు గారు రచించిన కీర్తనగా అభివర్ణించబడింది. ఈ కీర్తనలో 1 నుండి 6 వచనాలు దేవుడికున్న గొప్పతనాన్ని, దేవుడు ఏం చేయగలడో, దేవుడు ఎలా బలపరచగలడో అనే విషయాలను ఆయన చాలా స్పష్టంగా తెలియపరిచారు. 8వ వచనంలోకి వచ్చేటప్పటికి ఆకాశములో నుండి ఆయన తీర్పును మనకు వినిపింపచేయ దేవుడై ఉన్నాడు. ఆకాశములో నుండి ఆయన ఏం మనకు వినిపింపచేస్తాడండి అనంటే, ఆకాశము ఆయన సింహాసనము, అంటే ఆయన పరలోకములో నుండి ఆయన తీర్పును మన కొరకు వినిపింపచేసే దేవుడై ఉన్నాడు. నలిగిన హృదయాలను బలపరచుటకు యెహోవా కనుదృష్టి ఆయన లోకమందంతటా సంచారం చేస్తుంది అని వాక్యం సెలవిస్తుంది. దేవుని వాక్యము మనకెన్నడూ దూరం కాదు. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవలకు వెలుగై ఉన్నదని చెప్పిన దేవుని మాట మనం జ్ఞాపకం చేసుకొని, ఈ లోకంలో మనకు ఎదురవుతున్న పరిస్థితులను బట్టి, మనకెదురవుతున్న గొప్ప కార్యాలను బట్టి, మన జీవితం అనుదిన జీవితంలో మనం అనుభవిస్తున్న శ్రమ, వేదన, అవమానాల నుండి విడుదల పరచుటకు ఆయన ఆకాశంలో నుండి ఆయన తీర్పును మనకు విడుదల పరిచయి ఉన్నాడు. ఆయన గొప్ప దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు. ఆయన తీర్పులు ఎలా ఉంటాయి? నా కంటికి కనపడతలేదు, ఆయన తీర్చే తీర్పులు మాకు వినపడతలేదు, మనుషులు మాకు ఎంతగానో ఇబ్బంది పాలు చేస్తున్నారు అని అనేక మంది ఆలోచిస్తూ ఉంటారు. అయితే ఆదికాండము 26వ అధ్యాయంలో మనం చూడగలిగితే, అబ్రహాము కుమారుడైన ఇస్సాకు తన జీవితంలో దేవుడు ఎంత గొప్ప కార్యాలు చేశాడో అక్కడ మనం చూడగలుగుతాం. అక్కడ కరువు వచ్చిందంట. ఆ కరువులో వారు ఆ దేశాన్ని విడిచిపెట్టి మరి ఒక ప్రాంతానికి వెళ్ళారు. అది ఫిలిస్తీన్ల రాజైన అబీమెలెకు ఉండే దేశం. అది అక్కడ ఉన్న సందర్భంలో రాజు ఎదుట తన భార్యని చెల్లి అని చెప్పే విధానంగా మార్చబడింది. భయంతో ఉన్నాడు. తన భార్యని ఏం చేస్తారో, తన భార్యను బట్టి నన్ను చంపేస్తారేమో అని ఇస్సాకు భయంతో నా చెల్లి అని చెప్పాడు. కానీ దేవుడు అద్భుతకరంగా అక్కడి నుండి విడుదలపరిచి దేవుడు అతన్ని ఒక గొప్ప స్థానంలోనికి తీసుకువెళ్ళాడు. అయితే ఆ దేశంలో నుండి తిరిగి మళ్ళీ అతను ముందుకు వెళ్ళిన తర్వాత అక్కడ తన తండ్రి కాలంలో అక్కడున్న బావులన్నీ కూడా మూయబడినాయి. అయితే ఇస్సాకు ఒక్కొక్కటి అతను ఆ బావులను తవ్విస్తుండగా అక్కడున్న ప్రజలు వచ్చి ఇది మాది, మాకు కావాలి అని చెప్పని అతని మీద పోరాడటం జరిగింది. ఆ సందర్భంలో ప్రభు అతనికి తోడుగా ఉండి అతడు ఎక్కడ తవ్వితే అక్కడ జలలు కలిగిన ఊటలు పుట్టినాయి అని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. కానీ 3 సార్లు వాడు అక్కడ తవ్వారు, కానీ అవన్నీ కూడా ప్రజలు ఆక్రమించుకున్నారు. 4వసారి బావిని తవ్వినప్పుడు అక్కడ దేవుడు అతనికి శ్రేష్టమైన జలాలను దేవుడు అతనికి అనుగ్రహించాడు. అంతేకాదు, బైబిల్ చెప్పబడిన వాక్యం ఏంటంటే, అతడు రాజుల కంటే ఎక్కువగా ఆశీర్వదించబడ్డాడు. రాజులు కూడా వారి ముందు ఇస్సాకును ఘనుడిగా ఎంచారు. కారణం, లోకంలో మనుషులు తగ్గించుతారు, లోకంలో మనుషులు మనల్ని అవమాన పాలు చేస్తారు, లోకంలో ఉన్న మనుషులు మనలను హేళన చేసి చిన్న చూపు చూస్తారు. కానీ దేవుడు మనలను ఆకాశము నుండి మనల్ని ఆశీర్వదిస్తాడు. నువ్వు ఏ వేదనలో ఉన్నా, ఏ కష్టంలో ఉన్నా, ఏ ఇబ్బందుల్లో ఉన్నా, ఈ ఉదయకాల సమయంలో దేవుని వైపు చూడగలిగితే ఆయన నీకున్న ప్రతి పరిస్థితిలో నుండి లేవనెత్తుటకు సమర్థుడైన దేవుడిగా ఉన్నాడు. అందుకనే 34వ కీర్తన 5వ చరణంలో అంటాడు, వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలుగును, వారి ముఖంలో ఎన్నడూ లజ్జింపకపోవును, ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించును అని చెప్పిన మాటను జ్ఞాపకం చేసుకుని ఆయన వైపు తిరుగుదాం,
ఆయన సహాయం కొరకు ఎదురు చూద్దాం. ఆయన సన్నిధిలో ఎలుగెత్తి మనం ఏడుద్దాం. ఆయన సహాయం కోరిన ప్రతి ప్రజలను ఆయన ఎన్నడూ విడిచిపెట్టని దేవుడై ఉన్నాడు. అందుకనే 77వ కీర్తన మొదటి వచనంలో అంటాడు, నేను ఎలుగెత్తి యెహోవాకు మొరపెట్టెదను, ఆయనకు మనవి చేయుదును. దేవుడు నాకు చెవియొగ్గు వరకు నేను ఎలుగెత్తి ఆయనకు మనవి చేయుదును అంటున్నాడు. ఆయన ఖచ్చితంగా మనవి చేస్తే ఆయన మన మనవి ఆలకిస్తాడు. ఈ ఉదయకాల సమయంలో ఏ శ్రమలో ఉన్నావు, ఏ వేదనలో ఉన్నావు, ఏది నీ వల్ల కాదు దేవా, ఈ ప్రజలు నన్ను ఇబ్బందులు పెడుతున్నారు, ఈ లోకంలో ఉన్న పరిస్థితులు నన్ను అధిగమించనట్లేదు, నేను వీటిని దాటలేకపోతున్నాను అని నువ్వు అంటున్నావా? అయితే దేవుని సన్నిధిలో ఈ ఉదయకాల సమయంలో దేవుని సహాయాన్ని కోరుకుందాం. ఆయన ఆకాశములో నుండి ఆయన తీర్పును మన కొరకు వినిపింప చేయును గాక. ప్రార్థన చేసుకుందాం. దేవా, ఈ ఉదయకాల సమయంలో మాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి నీకు స్తోత్రములు. ఈ వాక్యము ప్రభు మాకు వినిపింప చేశావు. ఈ వాక్యం ద్వారా వింటున్న ప్రతి ప్రజలను ఆశీర్వదించండి. వారికున్న వేదనలు, సమస్యలు, ఇరుకులు, ఇబ్బందుల నుండి విడుదలపరచండి. అనారోగ్య పరిస్థితుల్లో నుండి మీరు విడుదలపరచండి. అయినా వారు ఏ పరిస్థితులు వెళ్తున్నారో ఆ పరిస్థితులన్నిటిలో నుండి మీ ఆకాశంలో నుండి వారికి ప్రభా కావాల్సిన దీవెనలు మీరు పంపించండి. అయ్యా, ఈ దినం వారు చేయించిన ప్రతి పనిలో మీరు తోడుగా నీడగా ఆశ్రయదుర్గం నుండి నడిపించండి. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న బిడ్డలను, వివాహ దినాలను జరుపుకుంటున్న బిడ్డలను ప్రభు వారు ఏ పనిలోనికి వెళ్తుండగా ఆ పనిలో 100 ఆశీర్వాదమును వారికి అనుగ్రహించి నీ కృపగలిగిన హస్తము తోడుగా ఉంచి బలపరచమని మరొక తరుణం కొరకు మమ్మల్ని సిద్ధపరిచి ఈ దినమంతట్లో నీ కృప సమృద్ధిని అనుభవించే కృపాభాగ్యం దయచమని ఈ వాక్యం వింటూ ఈ ప్రార్థనలు ఏకీభిస్తున్న ప్రతి బిడ్డలను 100 ఆశీర్వాదముతో నీ కాపుదలతో ఈ దినమంతట్లో నింపమని యేసు అతి పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవుడు మనలందరినీ దీవించి ఆశీర్వదించునుగాక, ఆమేన్. ఈ వాక్యము మీకు ఆశీర్వాదకరంగా ఉంటే దయచేసి ఈ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అనేక మందికి పరిచయం చేయండి. దేవుడు మనందరికి తోడేయండి, నడిపించునుగాక, ఆమేన్.